మీ ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండ అక్కడ మధు అని ఒక అతను రమావతి మధు అనుకుంటా, తర్వాత ఇంకొక ఆయన బాలాజీ నాయక్. ఓకే, వీళ్ళు ప్రజల నుంచి నీకు 10 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తాము, 5 రూపాయలు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పి కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేశారట. వాళ్ళ ఊరికి ఆ దేవరకొండ దగ్గర ఏదైతే మధు బాలాజీ ఉందో అక్కడికి మంగ్లీ కూడా పోయిందట. ఇప్పుడు మంగ్లీది నడుస్తుంది పెద్ద ఇష్యూ. దీంట్లో SC ST BCలో ఎక్కువ డబ్బులు ఇచ్చారు. కోర్టుకు వెళ్తే అది మొత్తం పెండింగ్లోనే ఉందంటారు, పోలీసుల చేతికి పోయింది. ఇప్పటిదాకా ఒక్క బాధితుడికి ₹1 కూడా రాలే, న్యూస్ మాత్రం ఇట్లా అవుతుంది. మరి రేపు మీ ప్రభుత్వాలు ఏమన్నా వస్తే కనుక ఇట్లాంటి దానికి ఎట్లాంటి సొల్యూషన్ చూపిస్తారు? మన ప్రభుత్వమే రావాలంటున్నా. అందుకే ఇట్లాంటి మాయలు ఇక్కడ మోసపోయేది ఎవరు? అడుక్క తింటున్నాం మనం, అడుక్క తింటున్నా అంటున్నాం. ఎందుకంటే 10 రూపాయలు అంటే ఆశపడుతుంది. మరి మంగిలి ఎంత ఎందుకు చేసిందో మనకైతే తెలియదు. చేసిందో లేదో కానీ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మనం చేసింది అనడానికి లేదు. సరే చూద్దాం ఏం జరుగుతుంది. కానీ సరే మంగిలి చేసిందా ఇంకోటి చేసిందా నాకు తెలిసి బీసీలు చేసినా బీసీల వెనుక కూడా ఉంటాడు మళ్ళీ అగ్రవన్న వాడు. మనకంతా సోయి ఎక్కడ ఉంది గట్ట డబ్బులు సంపాదించుకునేది. మరి ఎవరున్నారు ఇప్పుడు? ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారా? మరి రేవంత్ రెడ్డి చెప్పాలి.